హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఓటింగ్. మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వచ్చేసారు. క్లియర్ కట్గా టాప్ 5లో ఉండే వాళ్ళు ఎవరు, వెళ్ళే వాళ్ళు ఎవరో కూడా తెలిసిపోతుంది. అన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల తెలుస్తుంది ఎవరికి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు అనేది. నైట్ ఎపిసోడ్ చూసే ఉంటారు. పృథ్వీది అయితే వరస్ట్ బిహేవియర్ నామినేషన్లో అవినాష్ మీద అయితే నువ్వు ఎంటర్టైన్ మాత్రమే చేస్తున్నావు, హౌస్లో ఏమీ చేయట్లేదు అన్నాడు. దానికి అవినాష్ భలే కౌంటర్ ఇచ్చాడు. నేను ఎంటర్టైనే చేస్తే 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, 12 వారాల్లో నువ్వు ఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేదు అన్నాడు. ఇక తర్వాత నువ్వు ఇలా లక్ మీద షీల్డ్ తీసుకొని సేవ్ అయ్యావు, నిన్ను ఫస్ట్ డేనే హౌస్లో నుంచి బయటకు పంపించారు, ఆడియన్స్ ఓట్ చేయట్లేదు అని ఎమోషనల్గా అయితే డౌన్ చేయడానికి ట్రై చేశాడు. వరస్ట్ బిహేవియర్ పృథ్వీది. ఇక నబీల్ది కూడా చాలా వరస్ట్. ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు వేరే వాళ్ళని. సో నబీల్కి కూడా ఇదంతా మంచిది కాదు. ఓటింగ్ పర్సంటేజ్ అయితే పడిపోతుంది. లాస్ట్ వీక్లో ఉన్నారు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా ఓటింగ్ అయితే వస్తుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 30% ఓటింగ్తో. అన్ని అన్అఫీషియల్ పోల్స్లో క్లియర్ కట్గా గౌతమే టాప్లో ఉన్నాడు. కప్పు గౌతమ్కే అన్నట్టుగా ఉంది ఓటింగ్ అయితే. ఇక సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 15% ఓటింగ్తో. నిఖిల్కి గౌతమ్కి 15% ఓటింగ్ అయితే డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ అనే చెప్పాలి. నిఖిల్ ఓటింగ్ పడిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. వాంటెడ్గా హౌస్ మొత్తం టార్గెట్ చేయడం, వీకెండ్లో నాగార్జున గారు టార్గెట్ చేయడంతో తన ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది గౌతమ్ది. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 11% ఓటింగ్తో. నబీల్కి కూడా జస్ట్ ఏవరేజ్ ఓటింగ్ అనే చెప్పాలి. బట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఈ వారం. వీళ్ళు ముగ్గురు అయితే టాప్ 5కి ఫిక్స్. గౌతమ్, నబీల్, నిఖిల్. ఫోర్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 9% ఓటింగ్తో. అవినాష్ ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం పెరిగిందనే చెప్పాలి కంపారిటివ్లీ అందరితో. ఇక ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 9% ఓటింగ్తో. విష్ణుప్రియ ఓటింగ్ అయితే పడిపోయింది. సిక్స్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 8% ఓటింగ్తో. ప్రేరణకు అయితే సింగిల్ డిజిట్ ఓటింగ్ వస్తుంది. ఒకప్పుడు నామినేషన్లోకి వచ్చినప్పుడు 20 అలా వచ్చేది తన ఓటింగ్. ఇక సెవెంత్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 8% ఓటింగ్తో. లాస్ట్లో 8th ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 7% ఓటింగ్తో. ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. మొత్తం 8 మంది కంటెస్టెంట్స్లో 3 మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు. గౌతమ్ కృష్ణ, నబీల్, నిఖిల్. మిగిలిన 5 కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్ అనే చెప్పాలి. అవినాష్, ప్రియ, పృథ్వీ, ప్రేరణ, టేస్టీ తేజ. వీళ్ళందరికీ 1% మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. ఈ వారం ఎవరు ఇద్దరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి.